which the smallest multiple of 7, which leaves 5 as a remainder in each case when divisible by 8, 9, 12 and 15. Option A 365, option B 1085, option C 3525, option D 725. Smallest multiple of 7 which leaves 5 as a remainder in each case divisible by 8, 9, 12. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే LCM చేయాలి. 8, 9, 12, 15ని LCM చేయాలి. ఫస్ట్ 2 4s are 8, 9, 2 6s are 12, 15. Next 2 table, 2 2s are 4, 2 3s are 6, again here 15, 3 table, 3 3s are 9, 3 1s are 3 5s are 15. 2 table, 2 1s are means LCM ఏమొస్తుంది 2 into 2, 2, here 3, here 3 into 1 5, 2 2 4, 8, 3, 3, 3 మొత్తం 360 వస్తుంది. ఇక్కడికైతే మనకు 360 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే ఇది చేస్తే ఇది 360 వచ్చింది. మళ్ళీ 5 యాజ్ అ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ అంటే ఏంటిదంటే ప్లస్ 5ని యాడ్ చేయాలి. అంటే ఏంటిది 360 ఫర్ సపోజ్ కే అనుకుందాం ప్లస్ 5 ఇది ఇలా యాడ్ చేయాలంటే ఏంటంటే 360 1 మనకు 360 వస్తుంది. 360 ప్లస్ 5 ఎంత వస్తుందంటే 365 వస్తుంది. 360 2 ఎంత వస్తుంది 720. 720కి 5 చేస్తే మనకు 725 వచ్చింది. 363 చేస్తే 1080 ప్లస్ 5 చేస్తే 1085 వచ్చింది. ఇప్పుడు మనం చూస్తే ఈ 365 ఈ 725 1085 ఇవి మూడు మనకు ఆప్షన్స్లలో ఉన్నాయి. ఇవి ఉన్నంత మాత్రంలో ఇవి కరెక్ట్ ఆన్సర్స్ అని కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్వశ్చన్లో మనకు స్మాలెస్ట్ మల్టిపుల్ ఏమన్నాడంటే స్మాలెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 365ని 725ని 1085ని 7తో డివిజిబుల్ చేయాలి. 365ని 7తో డివిజిబుల్ చేయండి. చేస్తే ఎంత అవుతుంది 7 5s 35 రిమైండర్ 1 మిగిలింది. తర్వాత 5 అంటే ఎంత 7 2s 14 ఇక్కడ మధ్యలో ఒక 0 వస్తుంది కిందికి తీసుకున్నప్పుడు. సో ఇక్కడ రిమైండర్ అనేది మనకు 1 వచ్చింది. 365కి మనకు రిమైండర్ ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ 725కి 725ని 7తో డివిజిబుల్ చేయండి. 7 1s 7, 7 1s 7 కాబట్టి దీన్ని కిందికి తీయండి. కిందికి తీస్తే ఎంత 2 5 అవుతుంది. ఇక్కడ 2 1 దీనికి రిమైండర్ 4 వస్తుంది. దీనికి చేయండి 725 నేను మళ్ళీ ఒకసారి చేస్తాను. 725 7తోని 7 10s 70 ఓకేనా. 7 10s 70 అంటే ఇక్కడ 72లోకి వెళ్ళి 70 పోతే మిగిలితే 2. దీన్ని కిందికి ఇప్పుడు ఒకటి కిందికి తీసుకుంటున్నామంటే ఇక్కడ ఇంకొక 0 యాడ్ చేయాలి. 25 అంటే ఎంత 7 టేబుల్లో 7 3s 21 వస్తుంది. 25లోకి వెళ్ళి 1 పోతే రిమైండర్ వచ్చేసి 725ల రిమైండర్ వచ్చేసి మనకు ఎంత వచ్చింది 4 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే 1085ని 7తో డివిజిబుల్ చేయాలి. 7తో డివిజిబుల్ చేయాలి అంటే ఎంత ఫస్ట్ 7 1s 7 తీసుకుందాం. 10లోకి వెళ్ళి 7 పోతే ఎంత 3. ఈ 8ని మనం కిందికి తీసుకుందాం. ఇక్కడ 8 కిందికి తీసుకున్నామా అంటే ఇక్కడ 0 పెట్టుకోవాలి. 7 5s 35 అవుతుంది. 35లోకి వెళ్ళి 8 పోతే ఎన్ని మిగులుతాయి 3 మిగులుతాయి. ఇప్పుడు ఈ 5ని మళ్ళీ కిందికి ఇప్పుడు నెక్స్ట్ 7 5s 35. సో మనకు రిమైండర్ అనేది ఎంత వచ్చింది 1080కి రిమైండర్ వచ్చేసి 0 వచ్చింది. ఇప్పుడు మనకు క్వశ్చన్లో ఏమడిగిందంటే స్మాలెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 అంటే 7కి మల్టిపుల్ వచ్చేసి 7 వస్తుంది. కానీ
ఇక్కడ మనకు రిమైండర్లో చూసుకుంటే స్మాలెస్ట్ అయితే 140 అంటే 0నే స్మాలెస్ట్ కాబట్టి 1080 ఆప్షన్ అనేది కరెక్ట్. ఆప్షన్ బి కరెక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.